సర్వోన్నతుడైన క్రీస్తు అద్భుతమైనటువంటి కార్యక్రమానికి మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి సర్వోన్నత నామం పేరిట మీ అందరికీ కూడా ప్రేమపూర్వక శుభవందనాలు తెలియపరుస్తూ ప్రభు ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. రండి, దేవుని వాక్యాన్ని మనం ధ్యానించడానికి పూట కొద్ది సమయం దేవుని వాక్యంతో ప్రభు సన్నిధితో మనం గడపడానికి ఇష్టపడదాం. పరిశుద్ధాత్మ దేవుడు మనం దర్శించినట్లు ప్రార్థన చేసుకుందాం. దయతో ప్రార్థనలు ఏకీభవించాలని కోరుతున్నాను. మా ప్రేమ గల పరలోకపు తండ్రి, ఘనమైన దేవ, జీవం కలిగిన మా ప్రభువ, అన్ని కాలంలో మీ సంపూర్ణంగా నమ్ముకొనదగిన, ఆశ్రయింపదగిన మా విమోచనకర్త, మీకు స్తోత్రాలు. సర్వోన్నతుడైన క్రీస్తు ఆధ్యాత్మికమైన అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని ఈ రీతిగా ప్రభు ప్రతి వారం మేము ఈ యొక్క అద్భుతమైనటువంటి టీవీ ఛానల్ గాస్పుల్ టీవీ ద్వారా, అలాగే సోషల్ మీడియా ద్వారా కూడా మీరు అనేక వేల మంది ప్రజలకు దీవెనకరంగా ఈ కార్యక్రమాన్ని మీరు ప్రసారం చేస్తున్నందుకు వందనాలు. కొద్ది సమయం ప్రభు మీ లేఖన భాగాన్ని ధ్యానించబోతున్నాం. మీరే మాకు బోధకుడవై మీ సర్వ సత్య మహిమ మా వద్ద ప్రకాశింప చేయమని మనం సంపూర్ణంగా మీ యొక్క మహిమగల హస్తాలకు అప్పగించుకుంటూ యేసు ప్రభు వారి ఘనమైన నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. పిల్లలు, చాలా సంతోషం. దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకోవడానికి మూల వాక్యముగా ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయాన్ని మనం తెలుసుకుందాం. 6వ వచనం నుండి 10వ వచనం వరకు కలిసి చదువుకుందాం. అందుకు, అయ్యో ప్రభువు యెహోవా, చిత్తగించుము, నేను బాలుడనే, మాటలాడుటకు నాకు శక్తి చాలదని నేను అనగా, యెహోవా నాకు ఇలాగూ సెలవిచ్చాను, నేను బాలుడు అనవద్దు, నేను నిన్ను పంపు వారందరి ఎదుకు నీవు పోవలెను, నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ చెప్పవలెను, వారికి భయపడకము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. ఇదే యెహోవా వాక్కు. అప్పుడు యెహోవా చెయ్యి చాపి నా నోరు ముట్టి ఇలాగూ సెలవిచ్చాను, ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను, పెళ్లిగించుటకును, విరగొట్టుకును, నశింపజేయుటకును, పడద్రోయుటకును, కట్టుటకును, నాటుటకును నేను ఈ దినమున జనముల మీదను రాజ్యముల మీదను నిన్ను నియమించి ఉన్నాను. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఈ సందేశాన్ని మనం వింటున్నప్పుడు, ఈ మాటలు మనము గ్రహిస్తున్నప్పుడు, ఒక గొప్ప ప్రవక్త పాత నిబంధనలో మనకు కనబడుతున్నాడు. ఆయన పేరు ఇర్మియా ప్రవక్త. ఇర్మియా చాలా భారముతో దేవుని పనిలో జీవించడానికి ప్రభు చేత పిలువబడ్డాడు. ప్రభు పిలిచిన పిలుపు చాలా గొప్పదని ఇర్మియా జీవితం ద్వారా మనం తెలుసుకోవాలి. దేవుడు ఇర్మియాని పిలిచినట్టే ఆయన నిన్ను నన్ను కూడా పిలుస్తున్నాడు. ఈ పిలుపు దగ్గర అందరికీ ఒక గొప్ప ఆహ్వానంతో కూడినటువంటి ఒక గొప్ప భద్రత కూడా ఉందని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభు కొత్త నిబంధనలు చెప్తారు కదా, ప్రయాసపడి భారం మోసుకొని వచ్చిన సమస్తమైన వారలారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తాను. యేసుప్రభు వారు ఇచ్చే విశ్రాంతి ఒక అద్భుతమైనటువంటి భద్రత గల స్థలం, ఒక అద్భుతమైనటువంటి విశ్రాంతి మనకి ఇచ్చేటువంటి క్షేమకరమైనటువంటి స్థలం. అందుకే ప్రభు యొక్క ఆహ్వానాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు స్నేహితులారా. ఈ ఆహ్వానం ఏమిటి అంటే, ప్రయాసపడి భారం మోసుకొని వచ్చిన సమస్త జనులారా నా యొద్దకు రండి అంటాడు ప్రభు. మీ హృదయాల్లో ఏ భారంతో వాక్యం వింటున్నారో, మీ హృదయాల్లో ఏ సమస్యలతో మీరు దేవుని మందిరానికి వస్తున్నారో, లేక ఏ ఇబ్బందులతో మీ జీవితము చాలా కష్టతరమైన పరిస్థితులు కూడా సాగుతున్నదో మీ ఎరుగుము, కానీ దేవుని దాసునిగా ఈ ప్రత్యేక సమయాన దేవుని వాక్యాన్ని మీకు అందిస్తూ ఈ మాట మీరు ప్రోత్సాహపరచడానికి ప్రభు పంపినారని నేను నమ్ముతున్నాను. ఈ పిలుపును మీరు చూడమని దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకే భక్తుడు రాస్తూ పౌలు భక్తుడు అంటాడు కదా, సోదరులారా, ప్రభు మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడుడి అంటాడు. దేవుడు ఎన్నిక చేసుకున్న ప్రజల యొక్క పిలుపును వినండి అనలేదు, చూడుడి అన్నాడు. ఆ పిలుపును వినేది మనకు తెలుసు కానీ చూడడం తెలియదు, చూడడం తెలుసు కానీ వినడం తెలియదు కొన్నిసార్లు. అందుకే దేవుడు ఆ రాత్రి ఒక అద్భుతమైన స్వరాన్ని ఏలికి వినిపించలేదు, కానీ బాలుడు చిన్నవాడినటువంటి సమూయేలుకు దేవుడు వినిపించినాడు. ఆ షిలోహు మందిరంలో అద్భుతమైనటువంటి ఆ ఘనమైనటువంటి దేవుని ఆలయములో, ఆ గొప్ప ప్రాంగణములో, మందిరములో దేవుని స్వరం ఏలి కొరకు రాలేదు, కానీ ఆ స్వరము దేవుడు సమూయేలు కొరకు పంపించినాడు. ఆ స్వరాన్ని ఏలి వినలేకపోతున్నాడు. ఏలితో ప్రభు మాట్లాడాలనుకున్న కాలం జరిగిపోయింది, వృద్ధాప్యంలోనికి వచ్చేసినాడు. ప్రభు కొరకు మనం జీవించే కాలం చాలా విలువైంది స్నేహితులారా. చాలా కాలం మన జీవితాల్లో మనం కొన్ని విషయాలలో మన సమయాన్ని చాలా వృధాపరుచుకుంటూ ఉంటాం. గతించిన దినం మళ్ళీ రాదు కనుక, గతించిన సంవత్సరం మళ్ళీ రాదు కనుక, ఆ డేట్ వేరే ఉంటుంది కనుక ఈ సంవత్సరాలన్నీ జరిగిపోతుండగా దేవుని మనం ఒక అంకితమైన భావనతో, మనసుతో ప్రభుత్వం మల్లుకోవడానికి ఇష్టపడాలని దేవుని సేవకుడిగా నేను మిమ్మల్ని ప్రాధాన్యపడుతూ కోరుతున్నాను. అందుకే సమయాన్ని పోని ఒక సద్వినియోగం చేసుకోండి అని పౌలు భక్తులు ఎఫెసు సంఘానికి రాస్తూ అంటాడు. అందుకే దేవుని పిలుపులు ఎల్లప్పుడూ ఆనందించే వారమై ఉండాలి. ఈ పిలుపు ఇర్మియా దగ్గరికి వచ్చింది. ఇర్మియా ఒక చిన్న బాలుని దగ్గరికి పిలుపు వచ్చి దేవుని వాక్యం వచ్చి మాట్లాడుతూ ఉంది. చెదిరిపోయిన ఇశ్రాయేలులకి అప్పటికి వాళ్ళకు ఉన్నటువంటి స్థితి చాలా గొప్పది. దేవుడు వారికి అన్నీ ఇచ్చినాడు. మన పితరులైన ఇశ్రాయేలు ఎవరు? వారు ఒకప్పుడు వారు బానిసలు. ప్రపంచ ప్రసిద్ధిగాంచినటువంటి ఐగుప్తు సింహాసనం ఉన్నటువంటి ఆ ఐగుప్తు రాజ్యము ఆ రోజు చాలా బలమైనటువంటి ఒక సామ్రాజ్యంగా ఆ ప్రపంచాన్ని శాసిస్తున్నటువంటి ఆ యొక్క ఐగుప్తు దేశం యొక్క అధికారము క్రింద ఇశ్రాయేలు ఉన్నారు. వీరు బానిసలుగా ఉన్నారు. వారి మీద చాలా రకాలైనటువంటి భయంకరమైనటువంటి వారిని బాధించే పరిస్థితులు ఎన్నో దేశంలో తలెత్తుతున్నాయి.
ప్రభు వారి కొరకు విమోచకుడైనటువంటి మోషేను పంపించినాడు. మోషే మానవుడు, అయితే యేసుక్రీస్తు మన కొరకు విమోచకుడిగా తానే వచ్చినాడు. దేవాదేవుడు విమోచకుడై ఆయన సర్వ మానవాళి యొక్క పాప ప్రాయశ్చితార్థమై కుల మత వర్గ రహితమైన సార్వత్రికమైన దైవ ప్రేమను సర్వ మానవాళి పట్ల చూపుటకు ప్రభు యేసు మానవుడిగా సర్వ మానవాళి యొక్క జనోద్ధారణ నిమిత్తమై యేసు విమోచనకర్త ఈ లోకానికి వచ్చినాడు. యేసు విమోచకుడు, ఆయన విమోచిస్తాడు. నీకున్న బంధకాల నుండి, నీకున్న శ్రమల నుండి, నీకున్న ఆటంకాల నుండి, నీకున్న ఆటుపోట్ల నుండి, నీకున్నటువంటి భయంకరమైనటువంటి వ్యసనపు జీవితం నుండి, నీకున్నటువంటి జయించలేని శరీరపు ఆశల నుండి యేసయ్య నేను విమోచించడానికి కోరుకుంటున్నాడు. ఈ విమోచకుడు గొప్ప దేవుడు, ఆయన సజీవుడు, ఆయన మృతమైన వాడు కాదు. యోబు అంటాడు, నా విమోచకుడు సజీవుడు అంటాడు. మన విమోచకుడు సజీవుడు ప్రియులారా. ఈ విమోచకుడు అయిన దేవుడు నీకు సజీవమైనటువంటి తన శక్తిని కుమ్మరించి నేను నడిపించటగా ఇష్టపడుతున్నాడు. ఈ విమోచకుడు నువ్వు కలిగి ఉండడం ఎంత భాగ్యం కదా. విమోచకుడు నీ ప్రభువుగా ఉన్నాడా, లేక ఒక నామకార్థంగా ఉన్నావా? ఇశ్రాయేలులాగా చాలా అనుభవాల తర్వాత వాళ్ళు గర్వాంధులు అయిపోయినారు. వారికి ఏదైనా చెప్పాలనుకుంటే ప్రభు పెందలికడ లేచి తన ప్రవక్తలను సిద్ధపరిచి పంపుతున్నాడు. బాబు వెళ్ళండి, నా ప్రజలకు చెప్పండి. టీవీ ముఖంగా ప్రభు సోషల్ మీడియా మాధ్యమం ద్వారా నాలాంటి ఎందరెందరో దైవజనులను, దేవుడు మహా గొప్ప దైవజనులను కూడా ఎన్నికలను నన్ను కూడా ప్రభు మీ వద్దకు పంపించి ఈ మాటలు చెప్పమంటున్నారు. అందుకే మీ దగ్గర రాగలుగుతున్నాం. దీనికి ఎంతో ప్రయాసం ఉంది. దీనికి అనేకుల కన్నీటి ప్రార్థన ఉంది. మా సంఘంలో రమారమి మాకున్నటువంటి మందిరాలలో దేవుడు మాకును బట్టి మాకు 200 మంది కంటే ఎక్కువ మంది కన్నీటి ప్రార్థన భాగస్థులు మాకున్నారు. వారు దేవుని దగ్గర ఎంతో అంకితమైన భావనతో ఉపవాస ప్రార్థనలు, మీరు నమ్మండి, ఒక్కొక్కసారి ఉపవాస ప్రార్థనలు 300 నుంచి 500 నుంచి 1000 మంది ప్రజలు పాల్పొందేంతగా దేవుడు మా సంఘాలను ఆశీర్వదించినారు. కన్నీటితో ప్రార్థించే ప్రజలు ఈ పరిచర్య వెనకాల ఉన్నారు. ఒక గొప్ప దేవుని యొక్క ప్రేమను ప్రజలకు అందించడానికి ప్రయాసపడుతున్నటువంటి పరిశుద్ధులు అనేకులు మా పరిచర్యలో ఉన్నారు. అందుకే మీ దగ్గర రావడానికి ప్రభు సహాయం చేస్తున్నారు. మీరు కూడా వర్ధిల్లిన కొలది దేవుని పనిని ప్రేమించడం, ఇలాంటి కార్యక్రమాలను కూడా జనం బాహుల్యానికి అందించడానికి మీ వంతుగా మీరు కూడా సహకరించండి. మీకు కూడా ఆశీర్వాదం ఉంటుంది. మీ సంఘంలో అక్కలు తీరిన తర్వాత మీ స్థానిక సంఘానికి మీ దశమ భాగాలు అర్పణలు అందించిన తర్వాత దేవుడు మీకు ఏదైనా మేలును ఈ యొక్క పరిచర్యల ద్వారా మీరు ఉపకారం పొంది ఉంటే, ఈ ప్రార్థనల ద్వారా మీకు దేవుడు మేలు చేస్తుంటే, ఇలాంటి పరిచర్యలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. దేవుడు మీకు తప్పక ప్రత్యుపకారం చేస్తారు. ఏదో మిమ్మల్ని అడగాలని మేము కోరుకోవడం లేదు, లేక దేవుని సన్నిధికి వచ్చిన మనము ఏదో చేయడం వలన దేవుని రాజ్యానికి ఏదో ఉనగూడేటువంటి ప్రయోజనాలు ఏమీ లేవు. కానీ నీవు చేయగలిగితే నీకు ఆశీర్వాదం ప్రియులారా. మా సంఘంలో అనేక మంది పరిశుద్ధులు లాంటి కార్యక్రమాలను స్పాన్సర్ చేయడానికి ఇది 3వ సంవత్సరం రమారమి 2 ఏళ్ళు పూర్తవుతున్నాయి. ఈ టీవీ ముఖం మీద రావడానికి ప్రభు సహాయం చేస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా, ఫేస్బుక్ ద్వారా కూడా మీరు పాస్టర్ సోలమన్ జాషువా ఆమె టైప్ చేయగలిగినట్టయితే మా ఫేస్బుక్ లైవ్ మీరు వింటారు. ప్రతి ఆదివారం 3 ఆరాధనలు లైవ్ మీరు చూడవచ్చు. దేవుని వర్తమానాలు కనీసం 3 మేము అనేకమైన ప్రసారాలు చేయలేకపోతున్నా, కనీసం 3 వర్తమానాలు ప్రతి ఆదివారం ఆరాధనలో, అలాగే శుక్ర శనివారంలో సాయంకాలం సమయాల్లో కూడా ప్రత్యేకంగా లైవ్ మా మందిరాల నుండి మీకు అందించడానికి ఇష్టపడుతున్నాం. తప్పక చూడండి. దేవుని పిలుపుని మీరు గ్రహించండి. లోకంలో సాతాను పిలుస్తున్నాడేమో, రా లోకాశలతో ప్రపంచంతో తిరుగుదామని తప్పించుకుని పోయిన తప్పిన చిన్న కుమారుని పిలువలేదా? ఆ కుమారుని పిలుస్తుంటే అతడు వెళ్ళిపోతున్నాడు లోకంలోనికి. తండ్రి ఎంత ఆపాలని వచ్చినా తండ్రిని దాటుకొని ఆ వ్యక్తి లోకంలోనికి వెళ్ళిపోతున్నాడు. ప్రియ తండ్రి, పరలోకపు తండ్రి, ఆయన ఈ పూట నిన్ను పిలుస్తున్నాడు. రమ్మనుచున్నాడు ఆ ప్రభు. చేతులెత్తి తన కౌగిలిలో నిన్ను హత్తుకొని, ఓ నా కుమారుడా, ఓ నా కుమార్తె, నువ్వు ఎటు వెళుతున్నావు, ఎటు ప్రయాణిస్తున్నావు? ఓ పిలుపుతో ప్రభు యేసు నీ ముందు నిలబడి ఉన్నాడు. ఒక కన్నీటి ప్రార్థన పిలిపిది. దేవుని యొక్క ఆక్రందన, అసలు మీద యేసుప్రభు వారు పలికిన ఆక్రందన జ్ఞాపకం వచ్చిందా? ఆక్రందన ఎవరి కొరకు? ఆ కన్నీటి ప్రార్థన ఎవరి కొరకు? నా కొరకు, నీ కొరకే కదా. ఆయన శరీరధారమైన దినాలు ఉన్నట యేసుప్రభు వారు మహారోదనముతో, కన్నీళ్లతో, వేదనతో ప్రార్థన చేసేవారట. ఆ వేదన ఎలా ఉండేదంటే, ఒకరు తన ఏక సంతానాన్ని, ఒకే ఒక సంతానం ఉంటే ఆ సంతానం కూడా చనిపోతే ఆ తల్లిదండ్రుల యొక్క రోదన అది ఎంత వర్ణాతీతంగా ఉంటుందో కదా. అలాంటి ఒక భయంకరమైనటువంటి బీభత్సకరమైనటువంటి ఆ కన్నీటి ప్రార్థన ప్రభు యేసు ఆ గెస్మేని వనంలో ప్రభు జరిగించేవారు. శిష్యుల నుంచి దూరంగా వెళ్ళి వారికి అప్పుడు బాగా నిద్ర ఎక్కువ వచ్చినప్పుడు వారు నిద్రపోతూ ఉంటారు కనుక ఆ నిద్రపోయే వారి దగ్గర ప్రభు కూర్చోకుండా కొంచెం దూరంగా వెళ్ళి రాతివేత దూరం అని రాయబడింది సువార్తలలో. రాతివేత అంటే ఒక రాయి ఇలా తీసుకొని విసరగలిగితే మామూలుగా ఎంత దూరం విసరగలమో అంత దూరం రమారమి 200 మీటర్స్ ఆర్ 150 మీటర్స్ ఆర్ 100 మీటర్స్ కొంత దూరం యేసుప్రభు వారికి దూరంగా వెళ్ళి తండ్రితో ప్రార్థన చేసేవారు. ప్రభుకి ఏం కావాలండి? ఆయనకి ఏం అవసరం ఉంది? ఏమీ అవసరం లేదు. మానవుడిగా నీకు ఏది తక్కువబడి లేడు. సంపూర్ణ దేవుని కుమారుడుగా ఆయన అవసరం కలిగి తండ్రితో ప్రార్థించలేదు. కేవలం నీ కొరకు, నా కొరకు యేసయ్య ప్రార్థించడానికి, ఆయన యొక్క మనసుతో ఆక్రందనంతో కన్నీళ్లతో ప్రార్థించడానికి యేసుప్రభు వారు ఆ రోదనంతో ప్రార్థించినట్టుగా వాక్యం చెబుతూ ఉంది.
ఆ రోదన విద్య, ఆ కన్నెటి ప్రార్థన నేర్చుకోవాలి ఎంతో బాగుండు. సోదరులారా, మీ ఇంట్లో కన్నెటి ప్రార్థనతో నింపబడి ఉంటే దేశానికి ఉద్యమం ఎందుకు రాదు? దేవుని రాజ్యం యొక్క కార్యముల కొరకు యూదా బాలురైనటువంటి షద్రక్, మేషక్, అబేద్నెగోలు జీవించలేదా? వారు కన్నీళ్లతో ప్రార్థించలేదా? దేశంలో వాళ్ళు ఎంతమంది? తక్కువ మంది, ఓన్లీ 3 or 4 పీపుల్. ఈ 3-4 మనుషులు దానియేలుతో కలిసి షద్రక్, మేషక్, అబేద్నెగోలు ప్రార్థన చేస్తూ ఉన్నారు. రాజు భుజించే భోజనము, పానం చేసే ద్రాక్షారసము పుచ్చుకొని తాము అపవిత్రం పరుచుకున్న కూడదని ఉద్దేశించినారు. ఎంత మంచి ఉద్దేశం అండి! దేవుని సంతోషపరిస్తే చాలు, మనుషులు ఏమనుకున్నా పర్వాలేదు. కడొక ఆ దేశపు రాజు బద్ధ విరోధి అయిపోయి అగ్ని బంధకాలలో, అగ్ని మంటలలో, కీలలలో వాళ్ళని వేయడానికి వెళ్ళినటువంటి సైనికులు చచ్చిపోయినట్టుగా బైబిల్ చెబుతోంది. బీభత్సకరమైన భయానకమైన వాతావరణం మధ్య యేసుకు వీరి గొప్ప సాక్షులు. ఇది హతసాక్షుల కాలం. ప్రజలారా, దేవుని కొరకు గొప్పగా జీవించడానికి ఒక గొప్ప కృత నిశ్చయము, దేవుని రాజ్యం కొరకు ఒక మంచి విశ్వాస ప్రమాణం కలిగి, దేవుని కొరకైన భారం కలిగి, ప్రజల కొరకు, దేశం కొరకు మంచి చేయగలిగితే ఎంత బాగుండు. ఆ మంచి ఏంటో తెలుసా? దేవుని కొరకు మనం జీవించడం, పరిశుద్ధమైన జీవితాన్ని అలవాటు చేసుకోవడం, దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయడం, ప్రజల యొక్క క్షేమం కొరకు, రక్షణ కొరకు దేవుడు మన దేశాన్ని మేలుతో, క్షేమంతో, రక్షణతో నింపినట్లు ప్రార్థన చేయడం. ప్రతి ఇల్లు, ప్రతి కుటుంబం, ప్రతి క్రైస్తవ సంఘం, ప్రతి క్రైస్తవ సమాజం చేస్తుంది ఇదే కదా ఈరోజు. ఆ బృందంలో నీవు కూడా చేరగలిగి ఉంటే ఎంత బాగుండు. కొద్దిమంది అయినా దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయడానికి యూదా బాలురైనటువంటి వీరు ఒక కంకణం కట్టుకున్నారు. దే హావ్ స్టార్టెడ్ ఏ రెవల్యూషన్. ఒక గొప్ప ఉజ్జీవాన్ని ఆ దేశంలో తీసుకురావాలనుకున్నారు. దేశం ఎవరు వినేవారు లేరే. ప్రజలంతా కూడా చెడిపోయి ఉన్నారు, చెదిరిపోయి ఉన్నారు. చెప్తే వినే స్థితిలో ఎవరు లేరు. ప్రస్తుతం కూడా ఈ రోజు ఉన్న పరిస్థితులు మన దేశంలో, ప్రపంచంలో అలాగే ఉన్నాయి స్నేహితులారా. బబులోను కాలం లాంటి పరిస్థితులు, ఎటు చూసిన దారి కానరాని పరిస్థితులు. ఎక్కడికి వెళ్ళగలం? ఏమి చేయగలం? ఎవరితో మనం పంచుకోగలం? చాలాసార్లు సువార్త పరిచయకు వెళ్ళినప్పుడు దేవుని వాక్యం అందించడానికి ప్రయత్నిస్తుంటే కొన్నిసార్లు దూషణలు. మా సేవలో, నేను సేవకు వచ్చి ఇప్పటికీ 25 సంవత్సరాలు పూర్తవుతున్నాయి. నైవన కాలంలో దేవుని కొరకు ప్రతిష్ఠింపబడి మా తండ్రి గొప్ప దైవజనుడు ఉన్నతమైన సేవ వారు అందించారు. అద్భుతమైన సేవ దాదాపు 40 గ్రామాల్లో వారు స్థాపించినారు. ఆ సేవకి ఇంకా అదనంగా 15 గ్రామాల్లో దేవుడు జోడించినాడు. 1 మందిరం మాకు 2 మందిరాలు, ఈరోజు 3, 5, 6 స్థలాల్లో చక్కని ఆరాధన కేంద్రాలుగా, గొప్ప మందిరాలుగా ఈరోజు మా ప్రాంతంలో ఒక అద్భుతమైనటువంటి దేవుని తేజస్సు నిలిచే మందిరాలుగా దేవుడు కట్టించుకున్నాడు. దేవుని ప్రేమ ఇది, దేవుని దయ ఇది. ఎంత గొప్ప నిశ్చయత, ఎంత గొప్ప ప్రతిజ్ఞ కలిగి దేవుని యొక్క రాజ్యాన్ని విస్తరింపజేసే భాగ్యం, భారం ప్రభు మాకు ఇస్తున్నాడు. మాతో పాటు అనేకులు పరిశుద్ధులు, లెక్కకు మించిన ఆత్మలు దేవుడు చేరుస్తున్నాడు. ఈ సేవలో ఎన్నో అనుభవాలు మేము చూస్తున్నాం. ఎన్నో రకాలైన పరిస్థితులు మేము దాటిపోతున్నాం. ఎన్నో మందిరాలు కడుతున్నాం. ఎన్నో స్థలాలు దేవుని కొరకు సంపాదించడానికి, దైవరాజ్యం యొక్క విస్తరణ కొరకు అహర్నిశలు పనిచేయడానికి దేవుడి సామర్థ్యాన్ని, కృపనిస్తున్నాడు. దర్శనం దేవునిది అయితే దర్శనానికి తగిన ధనాన్ని దేవుడు ఇవ్వడం మొదలు పెడతాడు. మా సంఘం యొక్క కన్నెటి ప్రార్థన, మా పరిశుద్ధుల యొక్క ప్రయాసం, వారు మామూలు ప్రయాస కాదండి. మా ప్రజల యొక్క ప్రయాస చాలా గట్టి ప్రయాస. దేవుని కొరకు వారికి ఉన్న ప్రతిజ్ఞ, వారికి ఉన్నటువంటి దృఢ నిశ్చయిత, డిటర్మినేషన్ ఇస్ సో హై. చాలా అద్భుతమైందండి. నేను మా పరిశుద్ధుల ఆ ప్రయాసాన్ని బట్టి ప్రభుని ఎంతగానో స్తుతిస్తున్నాను. మీరు ఆ సమయంలో తెలిపే ప్రార్థన మనవులు మా మందిరాల్లో, మా ప్రార్థన కార్యక్రమాల్లో, మా ఎవ్రీ వీక్ వీ హ్యావ్ 2 times మా ప్రత్యేకమైన కూడికలు ఉంటాయి మందిరాల్లోనే. ఇంకా మందిరం అవతల ఎన్నో అవుట్రీచ్ కార్యక్రమాలు, బహిరంగ కూడికలు, గ్రామ కూడికలు, గృహ కూడికలు, కృతజ్ఞత ఆరాధనలు, గ్రామ కూడికలు, గ్రామ సువార్త కూడికలు, ఈ విధంగా ఎన్నో ఈవెంట్స్ ద్వారా దేవుని ప్రేమను పంచడానికి ప్రభు సహాయం చేస్తున్నారు. ఏదో గొప్ప అని చెప్పుకోవడానికి మీ టీం ముందుకు రాలేదు, కానీ ఎన్నికలేని వారిని దేవుడు ఎలా వాడుకుంటాడో ఇర్మియా జీవితం నుండి కొన్ని పాఠాలు నిలిచిన ఈ మట్టి మనుషుని ద్వారా దేవుడు ఏం జరిగిస్తున్నాడో ఒక చిన్న సాక్ష్యంగా మీకు ఈ వర్తమానంలో అందిస్తున్నాం. ప్రభు చేసే కార్యాలు చేస్తే కొంతమంది అనుకుంటా ఉంటారు, ఎప్పుడు వీళ్ళు గొప్పతనం చెప్పడానికి టీవీల ముందుకు వచ్చారని. అంత అవసరం మాకు లేదండి. నా దేవుడు గొప్పవాడని, యోబు వల్లే నా విమోచకుడు సజీవుడని చెప్పడానికి నేను అతిశయపడుతున్నాను. నా ప్రభువుని బట్టి, చేసిన కార్యాలను బట్టి కాదు, ఏదో చేయబోతున్నమైన గొప్పతనం కాదు. ఎన్నిక లేని వాడిని, మట్టివాడిని దేవుడు ఎంతగా వాడుకుంటాడో, గొర్రెలు కాచుకునే దావీదును గొప్ప రాజుగా చేసిన దేవుడు, ఇర్మియా ద్వారా ప్రజలకు దేవుని సువార్తను, దేవుని హెచ్చరికను పంపగలిగిన దేవుడు ఈ పూట కూడా ఈ కార్యక్రమం ద్వారా మీతో మాట్లాడాలని కోరుకుంటున్నాడు. ఆయన మాట్లాడుతున్న సమయం ఇది. నిర్లక్ష్య పెట్టద్దు స్నేహితులారా. ప్రభు ఇంత చెప్తుండగా నువ్వు వాయిదా వేయొద్దు. ఏం వాయిదా వేయొద్దు? నీ యొక్క ఒప్పుకోలను, నీ నిశ్చయితను, దేవుని సేవ కొరకైనటువంటి భారాన్ని ఎప్పుడు కూడా నువ్వు వాయిదా వేయడానికి వీల్లేదు. అందుకే ఇర్మియాతో దేవుడు మాట్లాడుతూ ప్రత్యక్షమవుతున్నాడు. దేవుని వాక్కు ప్రత్యక్షమవుతున్నట్టు ఈ మాటలు చెప్తాయి. ఇర్మియా 1:4 గమనిస్తే, యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై అంటాడు. వాక్కు అంటే మాట కదండి. మాట ఎలా ప్రత్యక్షమవుతుంది? మాట వినబడాలి కదా. మాట వినబడాలి. మీరు ఇప్పుడు టీవీలో చూస్తున్నారు, ట్యాబ్లో చూస్తున్నారు, లేక మీరు మొబైల్ ఫోన్లో వింటున్నారు, చూస్తున్నారు, మీరు జర్నీలో కూడా వింటూ ఉండవచ్చు, సంతోషం. కానీ మీరు వాక్కును అంటే మాటను
వినడం అంటే పూర్వం రేడియోలు ఉండేవి కదా, రేడియో క్యాసెట్ రికార్డర్లు ఉండేవి. అంటే ఆ చిన్న క్యాసెట్ను, ఆడియో క్యాసెట్ని దాంట్లో టేప్ రికార్డర్లు వేసి రికార్డ్ చేసేవాళ్ళం కదా అప్పట్లో, పూర్వకాలం ఒక 20-30 ఏళ్ళ క్రితం అట్లాంటివి ఉండేవి కదా. సో వాక్కు వచ్చినప్పుడు, మాట వచ్చినప్పుడు వినబడుతుంది తప్ప కనబడదు. ఇర్మీయా అంటాడు, యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చాను. వాక్కు ప్రత్యక్షమవడం, దీనికి చక్కని భావన యోహాను సువార్తలో ఉంటుంది. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆ వాక్కు శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించాను. వాక్యము శరీరాన్ని ధరించింది, మన మధ్యలోనికి వచ్చి సంచరించింది. ఆ వాక్కు ఎవరో కాదు, ప్రభువైన యేసుక్రీస్తే. ఆనాడు ఇర్మీయాతో, ఆనాడు యోహాను కాలంలో, ఆనాడు పత్మస్ ద్వీపంలో అదే యోహానుతో దేవుడు ప్రత్యక్షమై, ఆ తర్వాత దేవుడు అపోస్తలుడైన పౌలుకు ప్రత్యక్షమై ఎన్నో విధాలుగా తన ప్రత్యక్షతను ఇచ్చిన దేవుడు ఇర్మీయాకు ఏనాడో ప్రత్యక్షతను ఇచ్చినాడు. వాక్కు ప్రత్యక్షమై మాట్లాడుతూ ఉంది. ఆ వాక్కు ప్రత్యక్షమై ప్రభు అంటున్న మాట ఏమిటంటే, నేను నిన్ను ప్రవక్తగా నియమించినాను, నేను ప్రతిష్ఠించినాను. దేవుడు ఒక చిన్నవాడితో చెప్తున్నాడు. దేవుడు చిన్నవాళ్ళతో ఎప్పుడు పంచుకుంటాడు, పెద్దవాళ్ళతో పంచుకోడు. యేసు ప్రభు దగ్గర నేను గొప్పవాడిని అంటే ఆయన పంచుకోడు మనకి. దేవుడు చిన్న గొర్రెల కాపరిని 40 రాజ్యాల మీద రాజుగా చేశాడు దావీదుని. చిన్నవాడైనటువంటి చిన్న బాలు ఇర్మీయాని ఇశ్రాయేల్ జనసమూహం అంతటికి గొప్ప ప్రవక్తగా చేసినాడు. దేవుడు చిన్నవాటిని కోరుకుంటాడు. ఆయన నైజం అది. దైవ లక్షణాల్లో ఒకటి చిన్నవాటిని కోరుకుంటాడు. ఎవరు తగ్గింపగలవారు వారిని కోరుకుంటాడు. ఆయన తగ్గింపగలిగి సేవ చేస్తే సేవలో విస్తారమైన ఫలం ఉంటుంది. ఎన్నో ఆత్మలను దేవుడు ఇస్తాడు. మేము ధైర్యంగా చెప్తాం, మా మందిరాల్లో మా చేత రక్షణ పొందిన, మా మినిస్టర్లు రక్షణ పొందిన వారే ఈ విధంగా ఇంత సమూహంగా ఉన్నారు, దేవుని సన్నిధికి వచ్చి ఈ విధంగా బలపరచబడి రక్షణ పొంది ప్రభువులోనికి వచ్చిందని ఇట్లా డైరెక్ట్గా మేము చెప్తాం. ఇతర సంఘాలలో వచ్చి మరి జాయిన్ అవ్వండి అని మేము చెప్పాం పొరపాటున కూడా. కారణం ఏంటో తెలుసా? మన దేవుడు ప్రతిష్ఠించిన ఈ ప్రతిష్ట చాలా విశేషమైంది, ప్రత్యేకమైనది స్నేహితులారా. ఆయన ప్రతిష్ఠతలో ఒక గొప్ప ప్రేమ ఉన్నది, ఒక నూతనమైనటువంటి దర్శనం ఉన్నది. దేవుడు దర్శనాన్ని సేవకుడైనటువంటి ఇర్మీయాతో పంచుకుంటున్నాడు. ఇదిగో నేను జనములకు ప్రవక్తగా నియమించుతేనే అంటున్నాడు. ప్రభువు అంటున్నాడు, నేను వెంబడిస్తాయి అంటున్నాడు. జనములు లేకపోతే ప్రవక్త ఎక్కడా? జనాలు లేవనుకోండి, రాజు ఉన్నాడు కానీ రాజ్యం లేదు, ప్రజలు లేరు. ఆయనేం రాజు? యేసుప్రభు అంటాడు కదా, కాపరి లేని గొర్రెల వలె అంటాడు. గొర్రెలు ఉన్నాయి కానీ కాపరి లేడు. చాలా చోట్ల కాపర్లు ఉన్నారు, గొర్రెలు లేవు. ఎందుకు లేవు గొర్రెలు? ప్రయాసపడాల్సిన అవసరం ఉందండి. సేవకులుగా మనం చాలా ప్రయాసపడి చాలా భారముతో పనిచేయాల్సిన దినాలు ఆసన్నమైనాయి. సేవకులే కాదండి, ప్రియ సహోదరి సోదరులారా, సంఘముగా మీ బాధ్యత కూడా ప్రభు గుర్తు చేస్తున్నారు. దేవుడు ఇప్పుడు సేవకులకే భారాన్ని పెట్టాడు అనుకోవడం కాదు. మరి మీరు ఎప్పుడు పని చేయగలరు? దేవుడు మీ పట్ల చేసిన మేలు మీరు ఎప్పుడు వివరించగలరు? మీ ఇంట్లో బర్త్డే, మీ ఇంట్లో మ్యారేజ్ డే, మీ ఇంట్లో శుభకార్యం, మీ ఇంట్లో ఒక చక్కని ప్రార్థన కూడిక కేవలం సంఘంతోనేనా? మీ బంధుమిత్రులు, స్నేహితులు, ఇంకా ప్రభుని ఎరిగిన వారిని మీరు పిలువరా? వారికి వాక్యం వినిపించొద్దా? మా గ్రామాల్లో కొన్ని విచిత్రమైనటువంటి అనుభవాలు ఉంటాయి కొన్నిసార్లు. అయితే ఈ గ్రామాలు ఎలా ఉంటుందంటే, కొన్నిసార్లు ప్రార్థన కూడికలు జరిగేటప్పుడు వాళ్ళ బంధువులు, స్నేహితులందరినీ పిలవకుండా ఏదో చిన్నగా ప్రార్థన పెట్టేసి కొంతమంది వాళ్ళ బంధువులు, మిత్రులు, స్నేహితులు, కులస్తులందరికీ కూడా పెద్ద ఎత్తున విందు భోజనాలన్నీ పెట్టి ప్రార్థన వారితో జరిగించారు. మేము ప్రజలకు మంచి కౌన్సిలింగ్ ఇస్తూ వచ్చాం. కారణం ఏంటంటే, ప్రార్థన అనేది మీరు అందరికీ వినిపింపచేయండి దేవుని వాక్యాన్ని. మీరు నమ్మండి, ఒక్కోసారి కృతజ్ఞత కూడికలలో మా సంఘంలో కొన్ని ప్రత్యేకంగా సాధారణ కృతజ్ఞత కూడికలలో ఒకవేళ పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తే మా గ్రామాలలో ప్రజలు కనీసం మాకు వారానికి 1, 2, 3 ఇలాంటి పెద్దవి కూడా జరుగుతుంటాయి కూడికలు. రమ్మారమ్మి 300 మంది కంటే ఎక్కువ మంది ప్రభుని ఎరిగిన వారు వాక్యం వింటూ ఉన్నారు. అది ఎంత భాగ్యమో కదా. మాకు చాలా తృప్తిగా ఉంటుంది అలాంటి విషయాలు చూస్తున్నప్పుడు. ఇవన్నీ మా సేవల దినచర్యలు భాగంగా ఉన్నాయి. నమ్మిన వారికే కాదు, ప్రభును ఎరగని వారికి స్వార్థను అందించడానికి మనం దేవుని ప్రతిష్టతలోనికి రావాలని కోరుకుందాం. ప్రభు అంటున్నాడు, నేను జనములకు ప్రవక్తగా నియమించినాను. ఈయన అంటాడు, అయ్యా నాకు అసలు మాట్లాడడానికి నాకు శక్తి లేదే, నేను అసలు చాలా చిన్నవాడిని, అందులోనూ ఈ చిన్నవాడిన నేను వీళ్ళందరి దగ్గరికి ఎలా చెప్పగలను అంటున్నాడు. వీళ్ళందరికీ ఎలా నేను కన్విన్స్ చేయగలను? ఇంతమందికి నేను ఏమని నేర్పగలను? ఇంతమందికి నేను ఏమని చెప్పగలను? ప్రవక్త చిన్నవాడు, బాలుడు, దేవుని దగ్గర ఏమి చేయాలో తెలియని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నాడు. ఆయన తెలియట్లేదు ఏం చెప్పాలో. కొన్నిసార్లు బాలుడైనటువంటి ఇర్మీయా మాట్లాడుతుంటే దేవుడు శాంతమ్మ మాటలన్నీ వింటున్నాడు. ప్రభు అంటాడు, నువ్వు బాలుడు అని చెప్పి అనొద్దు, నేను పంపు వారందరి యుద్ధకు నువ్వు వెళ్ళాలి. నువ్వు ఎక్కడికి వెళ్ళాలో నేను పంపిస్తాను. నువ్వు అక్కడికి వెళ్ళి నేను చెప్పిన మాటలన్నీ కూడా నువ్వు అందరితో చెప్పు అన్నాడు. దేవుడు చేసిన కార్యాలు ప్రభు నీతో చెప్పమన్నవి నువ్వు అందరికీ చెప్తూ ఉండాలి. దాంట్లో డివియేషన్ పడొద్దు, దాంట్లో నువ్వు ఏది కూడా నువ్వు దాన్ని మార్చొద్దు. దేవుడు చెప్పమన్న వాటిని ఎక్కడ కూడా నువ్వు వాటిని స్కిప్ చేయొద్దు. ప్రభుని రక్షించినాడా, నీ జీవితంలో మేలు చేసినాడా, అందరిని పిలవండి, సంతోషంగా చెప్పండి, దేవుడు నా పట్ల మేలు చేసినాడు. యేసు ప్రభు జక్కయ్య ఇంటికి రాగానే జక్కయ్య ఇంకేం మేలు రాలేదు అనుకుంటాం మనం. జక్కయ్య ఇంట్లో రోగం పోలేదు, సమాజ మందిరపు అధికారి ఇంట్లో జరిగినట్టు అద్భుతం జరగలేదు, లేక చనిపోయిన లాజర్లాగా ఆ ఇంట్లో ఎవరు చనిపోయిన వారు లేవలేదు.
బట్ లాజరు ఇంట్లో ఒక అద్భుతం ఉంది. అదేమిటి అంటే యేసు వాళ్ళ ఇంట్లోనికి వచ్చినాడు. ఈ బ్రహ్మాండాన్ని సృష్టించిన పరమాత్ముడైన దేవుడు, యేసు అని పేరుతో లోకానికి వచ్చిన ఈ మహా దివ్యమైన మహిమతో దిగివచ్చిన దేవుడు యేసుగా జక్కయ్య ఇంట్లోకి రాగానే ఆ సువాసన, ఆ మహిమ కలిగినటువంటి దేవుని ప్రేమ జక్కయ్య మనసు, గృహము, ఆయన ఆవరణం అంతా నింపేసింది. ఆయనకి ఎంతో సంతోషం, తృప్తిగా ఉంది. అక్కడ విందు చేసినట్టుగా ఉంది. యేసుప్రభు వస్తే విందు చేసినాడు అంతే. ఆయన ఇంకేం లేదు అక్కడ సబ్జెక్టు. యేసుప్రభు రావడమే విందు, యేసయ్యను నమ్ముకోవడమే గొప్ప సంతోషం. నువ్వు రక్షణ పొందినావా, చక్కగా విందు చేయి. భోజనం గురించి కాదు, కానీ ఇక్కడ నీ బంధువులు, మిత్రులు, స్నేహితులు, నీ యొక్క హితవరులు, నీ యొక్క కుటుంబస్తులు, నీ గ్రామస్తులు, నీ కులస్తులు, నీ బంధువర్గం, నీ స్నేహితులు, నీ శ్రేయోభిలాషులు అందరినీ వీళ్ళు. ఏంటి విషయం? యేసుప్రభు నా హృదయంలోనికి వచ్చినాడు. ఈ సాక్ష్యాన్ని చెప్పండి. మేము మా గ్రామ కూడికల్లో సాక్ష్యాలు చెప్పిస్తూ ఉంటాం. ప్రభు వారి జీవితంలో చేసిన మేలు, ఎన్నో క్యాన్సర్స్ నుండి, ఎన్నో భయంకరమైనటువంటి వ్యాధుల నుండి, దురాత్మ శోధనల నుండి, ఎన్నెన్నో రకాలైనటువంటి మరి మానసికమైనటువంటి వైకల్యం పరిస్థితుల నుండి, ఎన్నెన్నో భయంకరమైనటువంటి శ్రమల నుండి, అనేకమైన కన్నీటి వెదల నుండి తప్పించబడిన, బాగు చేసిన దేవుని ప్రేమను మా ప్రజలు సాక్ష్యమిస్తూ ఉంటారు. దేవుడు చేసిన కార్యాలు, గొప్ప కార్యాలు, విలువైన కార్యాలు, శ్రేష్టమైన కార్యాల గురించి మేము మాట్లాడుతున్నాం. ఎందుకో తెలుసా? నువ్వు మాట్లాడుతూ ఉండాలి. ప్రభు చేసిన వాటిని నువ్వు ఎల్లప్పుడూ తెలియజేస్తూ ఉండాలి. ప్రభువా, నువ్వు చేసిన కార్యములకై నీకు స్తోత్రం. నేను నా పట్ల కలిగి ఉన్న ఉన్నతమైన తలంపుల ఉద్దేశములకై నీకు స్తోత్రం. ఆ ఉద్దేశాలు మామూలు కాదండి. అత్యున్నతమైనటువంటి తలంపులు ప్రభు మన పట్ల కలిగి ఉండే అనే విషయాన్ని నేను మీకు దేవుని సేవకుడిగా జ్ఞాపకం చేస్తున్నాను. ముగింపులోకి వస్తున్నాను. ఈ సందేశంలో దేవుడు మాట్లాడుతూ అంటున్నాడు ఇర్మియాతో, నేను పంపు వారందరి యుద్ధకు నువ్వు వెళ్ళాలి అన్నాడు. 23 ఏళ్ల క్రితం మా తండ్రి గారు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు అకస్మాత్తుగా. ఆ రోజు భయంకరమైనటువంటి అనుకోని విధంగా వారు ఆరోగ్యంగా ఉండి అకస్మాత్తుగా దేవుని పిలుపుతో వారు పరలోకానికి గుండెపోటుతో వారు వెళ్ళిపోయారు. 50 ఏటా వారు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు. చిన్న వయసులోనే సేవ బాధ్యతలు, సంఘపరంగా, కుటుంబపరంగా ఎన్నో నా భుజాన వేసుకునే ఆ క్లిష్టతరమైన సమయం ఆసన్నమైంది. ఆ ఉదయం పూట తెల్లవారుజామున మార్నింగ్ వారు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత మరుసటి రోజు మాతో ప్రజలు, మా కుటుంబాలు, సంఘం ఆ ఉదయకాలం పూట రమారమి 300 నుంచి 500 మంది ప్రజలు అంత పొద్దున్నే మాతో ఉన్నారు. ఆ రాత్రంతా మాతోనే ఉన్నారు. ఆ రోజు దేవుని వాగ్దానంతో కూడిన అనుదిన పాఠం ఇది. నాకు దేవుని సేవకులు నిలబడాల్సిన ఆవశ్యకతను ప్రభు నాకు ఆ దినం గుర్తు చేసినారు. పిలువబడిన నేను దేవుని సేవకులకు మా తండ్రి అకాలమైనటువంటి పిలుపు చేత వారు విడిచిపెట్టిన పరదేశకు, పరలోకానికి వారు ఎత్తబడినటువంటి ఆ వేళ దేవుడు నాతో కూడా చెప్పాడు, బాబు నువ్వు వెళ్ళు, నేను పంపు వారందరి దగ్గర నువ్వు వెళ్ళు అన్నాడు. నేను వెళ్తూనే ఉన్నాను, నా పని చేస్తూనే ఉన్నాను. వెనక్కి తిరిగి చూసుకుంటే ఇప్పటికీ 20 సంవత్సరాలు సేవలు గడిచిపోయినాయి. ఎన్నో ఆత్మలు, ఎన్నో సంఘాలు, ఎంతో గొప్ప ప్రతిష్టతతో కూడిన పని దేవుడు నాకు ఇచ్చాడు. నేను ఎంతో కృతజ్ఞుని ప్రభుకి. ఆయనను పిలిచిన పనిలో నేను కొంత వాడబడడం నాకెంతో తృప్తిగా ఉంది. ఆయనను పిలిచిన ప్రతిసారి నిరూపించుకుంటూ ఉన్నాడు. మందిరాలు కట్టే పనిలో, సేవా క్యాంపస్, అద్భుతమైనటువంటి మా యొక్క ప్రదేశంలో దేవుడు ఎన్నో గొప్పగా తన కార్యాలను నిర్మించుకుంటున్నారు. ఇర్మియా లాంటి చిన్నవాడిని వాడుకున్న దేవుడు, నిలబడిన మట్టి మనుషుని అనేక 100 మందికి దీవెనకరంగా చేసిన దేవుడు, అనేక ఆటుపోట్ల మంది నిలబెట్టిన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నిన్ను పంపు వారందరి యుద్ధకు నీవు వెళ్ళాలి, నేను చెప్పిన మాటలన్నీ నువ్వు వారికి తెలియపరచాలని చెప్పినాడు. ఇంకో మాట ప్రభు చెప్తారు, ఆ మాట చెప్పి ముగిస్తాను. వారికి భయపడకము, 8వ వచనం 1:8, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను, ఇదే యెహోవాకు. అప్పుడు యెహోవా చేయి చాపి నా నోరు ముట్టి ఇలాగ సెలవిచ్చాను, ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను. ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను. ఇంతకుమించిన ఆనందం ఏముంది చెప్పండి? మన హృదయంలో ఆయన మాట, నోట ఆయన మాట, వీటితో నడుస్తూ ఉంటే దేవుని కార్యాలు ఎందుకు జరగవు చెప్పండి? నీ హృదయంలో ఉంచిన దేవుని జ్ఞానవాక్కు, దేవుని విశ్వాస ప్రమాణం, దేవుని విశ్వాస వాక్కు, నీ హృదయంలో దేవుని కార్యాలు స్థిరపరచబడి ఉంటుండగా, నీ వాటిలో స్థిరపడి ఉంటుండగా, దేవుని సన్నిధిలో దేవుని మాటతో నువ్వు ముందుకు వెళ్తూ ఉంటే ప్రభు అంటాడు కదా, నా మాట వలన ప్రతి మనుషుడు జీవిస్తాడు. ఎవ్రీ వర్డ్ విచ్ ప్రొసీడెత్ ఫ్రమ్ ద మౌత్ ఆఫ్ ద లార్డ్ ఎ మ్యాన్ షల్ లివ్. ఒక మనిషి జీవించడానికి దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట అవసరం. ఆ మాటతో దేవుడు అంటున్నాడు, విడుదల చేయటకు, విడిపించటకు నేను నీకు తోడైనాను. జీవం కలిగిన దేవుడు ఈ పూట గొప్ప గంభీరమైన స్వరంతో మనతో మాట్లాడుతుండగా, చిన్నవాటిని పిలిచిన దేవుడు, చిన్నవాటిని కోరుకున్న దేవుడు, చిన్నవారిని వాడుకున్న దేవుడు, చిన్నవారి ద్వారా బహుళమైనటువంటి ప్రజలకి దేవుని యొక్క సువార్తను పంపడానికి ఇష్టపడిన దేవుడు ఈ పూట మాట్లాడుతుండగా, మీరు కూడా ఈ మాటకు లోబడండి. ఆయన కొరకు ఇర్మియా వలె జీవించడానికి తీర్మానం తీసుకోండి. చెబుతున్న ప్రజల మధ్య ఇర్మియా కన్నీటి ప్రవక్తగా ఉన్నాడు, విలాప ప్రవక్తగా ఉన్నాడు. ఆయన మాట్లాడుతుంటే కన్నీళ్ళు చెవి ఏడుస్తూ మాట్లాడేవాడు. ఆయనకి ఎన్ని శ్రమలు వచ్చినా దేవుని ప్రజల కొరకు ఆయన ప్రార్థించడం, విలపించడం మానలేదు. ఇలాంటి విలాప ప్రవక్తలు లేవగలిగితే ఎంత బాగుండు. ఇర్మియా తర్వాత విలాప వాక్యములు ఉంటాయి, అది కూడా ఇర్మియా ప్రవక్త రాసినవే. ఈ ప్రవక్త కన్నీటి ప్రవక్త అని పేరు తెచ్చుకున్నాడు. కన్నీళ్లతో ప్రార్థన చేస్తున్నాడు, కన్నీళ్లతో మొర పెడుతున్నాడు. ఎంత భాగ్యవంతమైన జీవితం ప్రియులారా. ప్రజలు నువ్వు కన్నీళ్ళు కార్చగలుగుతున్నావా?
ఆయన పాదాల దగ్గర జీవించగలుగుతున్నావా? ఎక్కడంటే ప్రార్థన నేర్చుకు వెళ్తే ఎంతో బాగుండు. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. కనికర సంపూర్ణుడైన మా పరలోకపు తండ్రి, ఈ పూట మీ వాక్యాన్ని బహుబలంగా తేటగా మీరు ప్రస్ఫుటంగా మాకు అందించినందుకు వందనాలు. అనేక వేల సంవత్సరాల క్రితం మీ భూమి మీద మా ప్రజలైన పితరులను ఇశ్రాయేళ్లకు ఒక ప్రవక్తగా, ఒక నాయకుడిగా, దేవుని తరపు ప్రతినిధిగా మీరు ఇర్మియాను పిలిచారు. ఇర్మియా పిల్లవాడు, చిన్నవాడిని మీతో మాట్లాడుతూ వచ్చినాడు ఆయన. మీరు అంటున్నారు, నేను బాలుడని చెప్పి అనవద్దు, నేను పంపు వారందరి దగ్గర నువ్వు వెళ్ళాలి అన్నారు. ప్రభువా, ఎంత ప్రేమ, ఎంత దయ! మీరు మాకు ఇచ్చిన పిలుపు ఎంతో ప్రసన్నము, ఎంతో గొప్పది నాయన. ఎంతో శ్రేష్టమైన పిలుపు మీరు మాకు ఇచ్చారు. ఈ పిలుపు కొరకే మీకు స్తోత్రాలు. పిలుపులు నిలిచిండి భాగ్యం బట్టి మీకు వందనాలు. నీ ప్రజలు నీ పిలుపులు భాగస్తులుగా చేయండి. దేవుని రాజ్యం కొరకైన గొప్ప భారం గలవారిగా చేయండి. ఇర్మియా వలె ప్రభు కొరకు జీవించే ఒక గొప్ప తపన, ఆకాంక్ష ప్రతి ఇంట్లో దయచేయండి. సంఘములో విశ్వాస యోధులుగా మీరు చేయండి. అంతేకాదు, నేను వివాహ దినోత్సవాన్ని, అలాగే జన్మ దినోత్సవం జరిపించుకొచ్చిన మా ప్రియులను దీవించండి. వారికి దినపు శుభాశీస్సులు, దీవెనలు మీరు దయచేయండి. జూడాచేరు సంపూర్ణ సువార్త మా సంఘములను, ఈ పరిచర్యలో ప్రయాసపడుతున్న ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు దీవించండి. టీవీ పరిచర్య పథకంలో సభ్యులుగా ప్రభావ ఈ యొక్క పరిచర్యలు అనేకులకు అందించడానికి ఎవరైతే సహకరిస్తున్నారో అలాంటి బిడ్డలందరిపైన మీ దీవెన వాక్కును ఉంచండి. యేసు ప్రభు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి దేవుని ప్రేమయు, ప్రభువైన యేసు క్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము సదా మనందరికీ తోడై ఉండునుగాక, ఆమేన్. చాలా సంతోషం పిల్లలు మీతో దేవుని వాక్యాన్ని అందించడం. ప్రభు మనకి ఇచ్చిన ఈ మంచి సమయము, అవకాశాన్ని బట్టి ప్రభు నేను స్తుతిస్తున్నాను. రమారా మీ 2 సంవత్సరాలు పూర్తవుతున్నాయి మీతో ఈ సహవాసంలో దేవుని వాక్యాన్ని అందించడానికి. ప్రభు అక్కడ ఆలస్యమైతే ఈ రీతిగా ప్రతి వారం మీతో దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి ఇష్టపడుతున్నాం. ఈ టీవీ పరిచయలు మీరు దీవించబడితే, మీకు మేము చేసే ప్రార్థనలు అవి మీకు దీవెనకరంగా ఉంటే, ఈ సందేశాలు మీకు ఆశీర్వాదకరంగా ఉంటే మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. అలాగే ఈ కార్యక్రమాన్ని బలపరచడానికి, సువార్త అనేకులకు అందించడానికి కూడా స్క్రీన్ పైన మీకు కనిపించబడుతున్న నెంబర్లతో మీరు సంప్రదించండి. మీ యొక్క విరాళాలు దేవుని యొక్క పరిచయం పంపించవచ్చు. దేవుని కృప మనందరికీ తోడైండును గాక, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. పిల్లలు, ఒక ప్రాముఖ్యమైన ప్రకటన మీకు చేయాలని కోరుతున్నాను. నిజామాబాద్ నగరంలో దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప మందిరం, ఇది గంగాస్థాన్లో ఉంది, మెయిన్ హైవే దగ్గర. దేవుని మహాకృపను బట్టి ప్రతి ఆదివారం ఇక్కడ ఉదయం 9 గంటల నుండి 11 వరకు ఆరాధన జరిగించబడుతూ ఉంది. నిజామాబాద్ పరిసర ప్రాంతాల్లోని దేవుని బిడ్డలందరూ కూడా ఈ ఆరాధన మీరు గమనించవలసింది కోరుతున్నాం. అలాగే ఉదయం పూట మా మొదటి ఆరాధన మాక్లూరు మండలం, నిజామాబాద్ జిల్లా, కొత్తపల్లి గ్రామం, ప్రభుత్వ పాఠశాల ముందు హైవే పైన మా మందిరం ఉంటుంది. అక్కడ ఉదయం పూట 6:45 మందిరం ఆరాధనలు ప్రారంభించబడతాయి. 7 నుంచి 9 వరకు మీరు కొత్తపల్లిలోని ప్రార్థన మందిరం, మాక్లూరు మండలం, నిజామాబాద్ జిల్లా, తెలంగాణ రాష్ట్రం. అలాగే ప్రధాన మందిరం మా మెయిన్ చర్చ్ నందిపేట పట్టణంలోని అద్భుతమైన ప్రార్థన మందిరం, కొన్ని వందల మంది కూడుకునే ఆరాధన స్థలం. ఉదయం 11 గంటల నుంచి 2 గంటల వరకు ఆరాధన జరిగించబడుతుంది. ప్రతి నెల 3వ ఆదివారం కేంద్ర ఆరాధనగా ప్రభుబల ఆరాధన జరుగుతూ ఉంటుంది మెయిన్ చర్చ్లో, నందిపేటలో, నిజామాబాద్ జిల్లాలో. గమనించండి, పాలు పొందండి. దేవుని కృప మనందరికీ తోడైండును గాక, ఆమేన్.